హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, న్యూ సిలబస్ 9th క్లాస్ అండి, పర్యావరణ విద్య అని ఇచ్చారు. మొత్తం ఇందులో ఎన్ని లెసన్స్ ఉన్నాయో చూద్దాము. 28 ఉన్నాయండి. చూడండి, ఇండెక్స్లో చాలా చిన్న చిన్న టాపిక్సే అండి ఇవన్నీను. చాలా తక్కువ ఉన్నాయండి. ఇదిగోండి చూడండి, ఇంతేనండి. ఫస్ట్ లెసన్ వచ్చేసి వాన నీటిని దాచుకుందాం. సెకండ్, స్థానిక చేతి వృత్తుల కళాకారులు. థర్డ్ వచ్చి ప్లాస్టిక్ పనికిరాని బట్టల్ని మళ్ళీ మళ్ళీ వాడుకుందాం. వండిన ఆహార పదార్థాలను వృధాను తగ్గిద్దాం. నిర్లక్ష్యంతోనే నీరు వృధా అవుతుంది. విద్యుత్ వృధాను నివారించడం మన కర్తవ్యం. స్థానికంగా లభించే ఔషధ మొక్కలు, రైతు సమస్యలు, ప్రత్యామ్నాయ పంటల గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థలు. నెక్స్ట్ లెసన్ పర్వత ప్రాంతాల్లో వర్షపాతం, నేల కోరివేత. మన ఊర్లో సేవలను అందించేవారు, మన గ్రామీణ జీవితం, అందరికీ ఆహారం ఎలా, మన ప్రజలే మన వనరు. లెసన్స్ లైన్గా చదువుతున్నాను చూడండి. పర్యావరణంపై ఆధునిక వ్యవసాయం చూపే ప్రభావం. భారతదేశంలో వేరువేరు ప్రాంతాల్లో ప్రజల జీవనశైలి. నీటి వనరుల వినియోగం, దుర్వినియోగం. కాగితం వినియోగం తగ్గిస్తే కాలుష్యం తగ్గించినట్లే. నెక్స్ట్ లెసన్ మన జీవనశైలి, పర్యావరణంపై దాని ప్రభావం. మనుషులు, జంతువుల మధ్య ప్రేమానుబంధం. పర్యాటక రంగంలో మన బాధ్యతలున్నాయి. మన ఇంటికి తోట అవసరం. నీటి నాణ్యత తెలుసుకుందాం. అంతరించిపోతున్న జంతుజాలాన్ని పరిరక్షిద్దాం. స్థానిక జాతుల్నే పెంచుదాం, పరిరక్షించుకుందాం. పరిరక్షించుకుందాం. కీటకాల కాటుకి ఇంటి వైద్యం. విద్యుత్ శక్తిని ఆదా చేద్దాం. ఫ్లోరోసిస్ గురించి తెలుసుకుందాం. ఇలా చిన్న చిన్న టాపిక్స్ అయితే ఇచ్చారండి. ఒకవైపు అయితే ఇంగ్లీష్లోను, ఒకవైపు అయితే తెలుగులోను ఇచ్చారనమాట. నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్గా పెడతానండి. ప్రీవియస్ వీడియోలు చెక్ చేయండి. 8th క్లాసు బయాలజీ పెట్టాను. నెక్స్ట్ ఏమో తెలుగు గ్రామర్ అయితే పెట్టానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.